అంటే ఏం పని చేస్తారు? కూలి పని చేస్తామమ్మా. మరి జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఉంది? బానే ఉంది. మీకు ఇల్లు వచ్చిందా? మాకు ఇల్లు లేదమ్మా. మాకు మా మామయ్య వాళ్ళ ఇల్లు ఉంది, దాంట్లో మేము ఉంటున్నాము. మాకు మటకం ఇవ్వమన్నారు. మా మామయ్య వాళ్ళ ఇంటనే ఉంటున్నాము. పథకాలు వస్తున్నాయమ్మా? నాకు 18 ఏళ్ళు వస్తున్నాయి. ఎలా ఉంది గవర్నమెంట్? బానే ఉందండి. పేదవాళ్ళకి డబ్బులు సహాయం చేస్తున్నాడు, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. బానే ఉంది. అన్ని పథకాలు అందుతున్నాయి? అన్ని అందుతున్నాయి. ఎలా ఏం చెప్తారు జగన్ గారి పాలన గురించి ఒక మాట చెప్పమంటే? బాగుందండి. ఈసారి కూడా ఆయనే వస్తాడు. మరి ఈసారి 3 సిలిండర్లు బస్సులు ఉచితంగా ఇస్తా అంటున్నారు, వాటికి చూపించారా? లేదండి, ఇప్పుడు మేము తింటున్నాం, గరమకిస్తున్నాం కండి. మరి దానికి ఫలితం అనేది మరి మేము కూడా ఆయనకు సహాయం చెయ్యాలిగా. అది ఒకటైతే ఉండాలి మన మనసులో. ఇప్పుడు మనం తినుండాం కాబట్టి ఆయనకు సహాయం చెయ్యాలి మనం కూడా. ఆయన మనకు చేస్తున్నాడు కదా, మేము కూడా చేస్తాం. అది మరి అయితే మీ ఇంట్లో పెన్షన్ ఎవరికైనా వస్తుంది? పెన్షన్ మా ఆయనకు వస్తుంది. ఎంత వస్తుంది? మామూలుగా 2750. రేపు జనవరి నుంచి 3000 చేస్తాం. 3000 చేస్తాం. మరి అయితే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం బాగుంది. గతంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఇదే బాగుందండి. ఇదే బాగుంది. మరి ఇప్పుడు జగన్ గారు రావటం వల్ల ప్రజలందరూ సోమరిపోతులు అవుతున్నారు, ఆయన పెట్టిన పథకాల వల్ల అంటారు, నిజమేనా? ఇప్పుడు సన్నీళ్ళకు వేడి నీళ్ళు తోడు అన్నట్టు ఆయన మాకు సహాయం చేస్తున్నాడు. అవునండి, ఎవరు ఇవ్వలే ఇంత మట్టికి. ఇప్పుడు వస్తున్నాయి. మీకు అప్పుడు జగన్ గారు మాట చెప్పారు, డ్వాక్రా రుణాలు తీసేసాడు అప్పుడు వచ్చిన. అంటే మాకు మేము సీనియర్ గ్రూపులకు తీసాడు, మా గ్రూపులు మేము తీయలేదు. మళ్ళీ ఈసారి తీస్తా అన్నాడు. మళ్ళీ తీస్తే మంచిదే కండి. మళ్ళీ జగన్ గారు అవునండి, ఎంతమంది వచ్చినారు? ఆయన ప్రభుత్వం బాగుంది, ఆయనే రావాలి.